అవన్నీ రివ్యూ చేసుకొని నైట్ వచ్చిన నేను హైవే చూసుకుంటా. నేను సినిమా ఇండస్ట్రీ మీద నేను దృష్టి పెట్టదలుచుకోలేదు. సమస్యలు ఉంటే కార్మికులు వస్తే అప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ యాక్టర్లకు కానీ అన్యాయం జరిగితే పేద కళాకారులకు ఇళ్ళ విషయంలో పట్టించుకున్నా. అంతే తప్ప రేట్ల విషయంలో బెనిఫిట్స్ పెట్టొద్దన్నందుకు నా దగ్గరికి ఎవరు వస్తలేరు. అది ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇక అయిపోయి వదిలిపెట్టి ఇక నాకు తెలియదు అన్నప్పుడు మీరు ఆల్రెడీ మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుని బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఒక మామూలు 3 ఎకరాల రైతుని 5 అన్నదమ్ములు నా పాలకు 3 ఎకరాలు 7 సార్లు పోటీ చేసిన నా అఫిడవిట్లో ఎలక్షన్ అఫిడవిట్లో మీరు చూసుకోండి. ఎలక్షన్ పోయి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. నిప్పులాగా బతికిన వాడిని ఇవాళ నన్ను మానసికంగా గురి చేసి ఇప్పుడు మళ్ళీ నువ్వు సినిమా సబ్జెక్టు అసలు మీరు వేసిన తర్వాత అసలు ఈ రాజకీయాలు ఏంది? అప్పుడు నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు బంద్ చేసి ఉంటే మంచిగా ఉంటుండే. ఈ తెలంగాణ ఉద్యమం కోసం నా వంతు పాత్ర పోషించిన, సొరంగం స్టార్ట్ చేయించిన, ఎంజీ యూనివర్సిటీ కట్టించిన, మహాత్మా ఈ మధ్యన లా కాలేజీలు పెట్టించిన, నిన్న మన మినిస్టర్ ఇన్ని చేసిన వాళ్ళు కూడా వదిలిపెడతలేదు మీరు. ఇక న్యాయానికి ఏమున్నది? అందుకని ఆ దేవుడే తప్పు చేసినా శిక్షించామని దేవుని ప్రార్థిస్తుంది అంతే. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. మనం ఇంతకంటే ఎక్కువ మనిషిని చంపాలని ఇటువంటి దాంతో చంపొచ్చు. నాకు ఆల్రెడీ ఒకటి అయింది. మీరు ఎంత చేసి ఇప్పుడు ఏమైంది? నేను ఒక మహిళలు ఐఏఎస్ ఐపీఎస్ అవుడే తప్ప కావద్దని చెప్పండి. మీరు రండి సోషల్ మీడియాలో, మీరు ఉద్యోగాలు చేయొద్దని చెప్పండి మహిళల్ని. అరే జిల్లా మినిస్టర్గా వస్తే పక్క కూర్చుంటారు. జిల్లా నేను లోకల్ ఎమ్మెల్యేని, అది కూడా 15 రోజులకు ఒకసారి పోతా. ఇంకా నా డిపార్ట్మెంట్ పెద్దది కాబట్టి సోషల్ మీడియాలో టీవీలు ఇంకో మినిస్టర్ పేరు కూడా ఇచ్చి నిన్నమన్నా సోషల్ మీడియా అవసరం ఉంటే మీరు ఏంటన్నా మీరు విమర్శించుకోండి. ధైర్యం ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళు మొండిగా ప్రజాసేవ చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎన్నో విమర్శలు వచ్చినాయి. 6 సార్లు గెలిపించిండ్రు. ఒకసారి ఎంపీగా 5 రూపాయలు లేకుండా భారతదేశంలో రికార్డు చేసిండ్రు. మీరు ఇంకా విమర్శించే దేవుడు ఉన్నాడు. దేవుడు తప్పు చేసిన శిక్షిస్తాడు. మీకేమైనా కావాలంటే మీరేమైనా మీకు ఇంకా కూడా కోపం తీరలే వెంకరెడ్డి అనేవాడు ఉండొద్దంటే ఇంకా విషయం ఇచ్చి చంపండి. మీరు మరి మీరు అసలు చేసాం అది ఏముంది? ఇప్పుడు మా ఇంటికి వస్తే ఖాళీ ఓరు మా ఇంటికి వస్తే ఖాళీ ఓరు నిన్న కారెక్కిన 40 కిలో ఇచ్చినప్పుడు ఉరికొస్తున్నామో సర్పంచ్ ఏంటంటే గవర్నర్లో పిల్లవాడు చనిపోయింది సార్ యాక్సిడెంట్లా హార్ట్ అటాక్లా, ఒక్కడే కొడుకు, 2 కొడుకులు, ఒక్క భూమి లేదు. నా జేబులో ₹1,00,000 ఎమ్మెల్యే లక్ష్యం. అంతకుముందు 4 రోజుల కింద మాడులపల్లిలో కస్తూర్బా కాలేజీ 20 కోట్లు పెట్టి కట్టి ఓపెన్ చేసి కారు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వేగంగా పోతున్న మాడులపల్లి ఊళ్ళో సార్ నిన్ననే నార్కట్పల్లి అద్దంకి రోడ్లో రోడ్ క్రాస్ చేస్తున్న నాగరాజ్ అనే గౌడ్స్ అబ్బాయి 2 ఆడపిల్లలే చనిపోయిందంటే ఎస్కాట్ అనుకుంటూ చెప్పలే, మా డ్రైవర్కి చెప్పిన ఎమ్మడే కారు పల్పని. వాళ్ళు ఎంత కూర్చున్న లీడర్లు ఏంటో లేదు సార్ ఆడ లేట్ అవుతున్న తర్వాత పోవచ్చు లేను. 35 ఏళ్ళ పిల్లవాడు నిన్ననే చనిపోయింది యాక్సిడెంట్లో. ఆడ ఏం ప్రోగ్రామ్ రేపు అవతలు ఏముందని ఆపిపోయి చూస్తే చిన్న గుడిస మాడులపల్లి హెడ్ క్వార్టర్. నా దగ్గర కొన్ని ఉంటే నా ఎమ్మడం కొన్ని ఉంటే బాబు 40,000 అడిగిస్తాని 2 ఆడపిల్లలకు 2,00,000 బ్యాంకులు వేసుకోమ్మా అని ఆ భార్యను దగ్గర తీసుకొని నేను నీకు ఒక తండ్రిలాగా నీ పిల్లల్ని చదివించి నీకు అన్నం ఉండనుకో మేనవా అనుకో ఏ మాటలు మాట్లాడినా. ఇట్లా లక్షల మందికి నేను 30 ఏళ్ళల్లో నల్గొండ ఒక ప్లాట్ కొనుక్కోకుండా బతికినా. ఇవాళ మీరు ఇచ్చిన గిఫ్ట్ ఏంది? నల్గొండలో నీకు మేధావులు అందరూ ఉంటారు కదా, అంతా ఎంప్లాయీసే కదా, 60,000 మంది రిటైర్డ్ ఏంది.
ఇక అది అంటే ఎడిపోతుంది అంటున్నా. అసలు ముఖ్యమంత్రి గారు నాకు ముఖ్యమంత్రి గారి హోదాలో ఉన్న ఆయన మీద వేసినప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది. అర్ధరాత్రి 2 గంటలు ముఖ్యమంత్రి గారు అదేమైనా అర్థం ఉండ. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి గారు నేను కాంగ్రెస్ పార్టీకి మళ్ళీసారి కూడా రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే పార్టీ పరంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చాలా చేయాలి, సొరంగాలు లాంటి పనులు ఏ ఉద్దేశంతో పనిచేస్తుంది తప్ప, లేకపోతే రాజకీయాల మధ్యలో విరమించుకుందాం అనుకున్నా. 2011 ఆఫ్టర్ మై సన్ నియమించిన తర్వాతనే బంద్ చేయాలనుకున్నా. అందరూ ఏమన్నారంటే, అరే నీలాంటి ఎంతోమంది అభాగ్యులు ఉంటారు, ఇటువంటి యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు ఉంటారు, నువ్వు ఇట్లా డిస్కరేజ్ ఎట్లా, నువ్వు ఉండు సేవ చేయాలంటే ఉండగాని ఈ పరిస్థితి వస్తుంది ఎట్లా, అప్పుడే నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నాను. నేను నాకు ఎందుకంటే మీరు అందరు చదువుకున్న వాళ్ళు ఇట్లా ఆఫీసర్లు అంటారు, నన్ను అంటలేను. అరే రాజకీయ నాయకులు అందరు మహాత్మా గాంధీని తిట్టోళ్ళు లేదు. అది చూసినా బీజేపీ ఎంపీలు ఎంతమంది మహాత్మా గాంధీని క్రిటిసైజ్ చేశారు. మహాత్మా గాంధీ చంపింది కూడా మన ఇండియా వాడే, గాడ్సేనే. ప్రపంచంలో ప్రతి దేశంలో మహాత్మా గాంధీ స్టాచ్యూ ఉన్నది.